ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయా లేదా, బ్రేక్ పడబోతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఎన్నికలు అయితే జరగవు, ఎందుకంటే ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఎన్నికైపోతుంటే ఇంక ఎన్నికలు ఎందుకు అనేది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎందుకంటే వైసీపీకి ఎలాగా అవకాశం లేదు, 11 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే కోటాలో బరిలోకి దిగి ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదు కాబట్టి వైసీపీ ఎలాగా ఉండదు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా ఇందులో బరిలోకి దిగుతారా అంటే అంత ఇది ఎమ్మెల్యే ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడే ఎన్నికలు కాబట్టి అక్కడ కూడా ఛాన్స్ ఉండదు. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? కాకపోతే ఎన్నికల సంఘం దీనికి అధికారికంగా ప్రకటించాలి అంతే. ఇంకా ఏకగ్రీవంగా 5గురిని ఎన్నిక చేసేస్తున్నాం, ఇంకా ఎన్నిక అనేది లేదు అనేది ఎలాగా అదే జరుగుద్ది. అందుకే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు 5 స్థానాలకు సంబంధించి ఆల్రెడీ అభ్యర్థులు నామినేషన్ వేసేశారు. ఉపసంహరణ గడువు కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ఇక అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించాల్సిన అవసరం ఒకటే మిగిలింది. అదే కనుక జరిగితే ఎన్నికలైతే జరగవు. అందరూ 5గురు అభ్యర్థులు కూడా నాగబాబు గారు కానీ లేదు అంటే ఈయన సోమవీర్రాజు గారు కానీ బీజేపీ జనసేన వీళ్ళిద్దరి నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బీటీ నాయుడు కానీ గ్రీష్మ కానీ మొత్తం 5గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. అందుకే ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం.